నేరేల బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి ధనదాహానికి ఎన్నో ప్రాణాలు బలైపోయాయని వాపోయారు. నేరేల ఘటన జరిగిన సమయంలో తాను కూడా ప్రభుత్వ కుటుంబంలోని సభ్యురాలినని గుర్తు చేసిన కవిత ఆమె తరఫున బాధితులకి క్షమాపణలు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించారు. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చేరుకున్న కవితకు స్థానిక పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన నేరేళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. పార్టీ తరపున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం టీఆర్ఎస్ చీఫ్ కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో ఇసుక లారీల కారణంగా పోయిన ఒక బిడ్డ ప్రాణం కోసం ఇక్కడి ప్రజలు ఆందోళన చేశారని, దానికే వాళ్లపై పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారని విమర్శించారు. 5 రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులపై కేంద్ర మంత్రి సీఎం కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో గ్రామంలో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఘటనకు సంబంధించిన రిపోర్టు కూడా రాయలేదన్నారు. తాను బాధితులను పరామర్శించేందుకు టూరిస్ట్ లాగా రాలేదని, ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్టు కోసం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అవసరం అయితే నేరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. గ్రామస్తులపై దాడి చేసిన అప్పటి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చెప్పిందని గుర్తు చేశారు. ఈ ఘటన విషయంలో ఒక ఎస్ఐని బలిపశువును చేశారని ఆరోపించారు. నేరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బాధితుల పేరు ఎత్తడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసులకు శిక్ష పడేంత వరకు పోరాడతామని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ఆనంద్ ధరణిరాణి, రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షురాలు సుమలత సుధాకర్ శర్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజిద్, మండలాల నాయకులు పాల్గొన్నారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించింది. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీసు వాళ్ళు నేరేళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసుడి కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసలు కన్నీళ్ళు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచి వస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరేళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది, చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి.